ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము ఇలా తెలియజేస్తూ ఉంది. మరి పిల్లల గురించి చెప్పాలంటే ఆవిడది చిన్న వయసు, అర్థం చేసుకునే జ్ఞానం లేదు. మరి మనం పెద్దలం గనుక, తల్లిదండ్రుల ప్లేస్లో ఉన్నాం గనుక ఆ పిల్లల్ని చిన్నతనం నుంచి ఎలా నడిపించాలి అనేది మనం తెలుసుకుందాం. ముందు 2వ అధ్యాయం తెలియజేస్తా ఉంది, పిల్లలు నీకు మేలు కలుగునట్లు తల్లిదండ్రులను సన్మానించమని దేవుని వాక్యం పిల్లలకు తెలియజేస్తా ఉంది. మరి వాళ్ళు ఈ స్థితిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులను ఎలా సన్మానించాలి, ఎలా గౌరవించాలి, ఎలా ప్రేమించాలి అనేది వారికి తెలియదు. చిన్నపిల్లలు అని మీరు ఇటేనాలి ఫోటోలు వాళ్ళు తీస్తారు. ప్రాముఖ్యంగా తల్లిదండ్రులుగా ఉన్న మీరే వాళ్ళు ఎలా పెంచాలో నేర్చుకోవాలి. వాళ్ళు తల్లిదండ్రులను సన్మానించాలన్నా, పెద్దల్ని గౌరవించాలన్నా, మంచి మార్గంలో నడవాలన్నా వారు ఎవరిని చూసి నేర్చుకుంటారంటే మొట్టమొదటి గురువు ఎవరంటే తల్లిదండ్రులు. తల్లిదండ్రులు సరైన మార్గంలో పిల్లలు నడిపించగలిగితేనే రేపు మంచి మార్గంలో వారు నిలబడతారు. తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది, దేవుని మార్గంలో నడుస్తారు, మనకి మంచి పేరు తీసుకొస్తారు. తల్లిదండ్రులకు ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఆశ ఉంటుంది, నా బిడ్డలు మంచి భవిష్యత్తు కావాలి, వారికి మంచి పేరు ఉండాలి. సమాజంలో వెళ్ళినప్పుడు వారి తల్లిదండ్రులు వారు చూసినప్పుడు మమ్మల్ని తలుచుకోవాలి అనే ఆలోచన ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. అలా ఉండాలంటే ఈ చిన్నతనము నుంచే పిల్లలను సరైన మార్గంలో తల్లిదండ్రులుగా మనం నడిపించాలి. వారు మేలుకరంగా ఎదగాలంటే దేవుని వాక్యం తల్లిదండ్రులకు తెలియజేస్తూ ఉంది, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. వారికి కోపం రేపకుండా చిన్నతనము నుంచే ఎలా మార్గంలో నడిపించాలి, ఎలా పెద్దల్ని గౌరవించాలి. మనము దేవుణ్ణి, సజీవుడు అయిన దేవుణ్ణి మనమందరము నమ్ముకొని ఉన్నాము కనుక ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమని ఆయన వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి వెర్రితనమైన ఈ జ్ఞానంలో మనం బ్రతుకక ఉంటున్నాం కనుక దేవుడు వాక్యం చెప్తా ఉంది, ఆయన జ్ఞానాన్ని పొందుకోమని. పిల్లల్ని నడిపించాలంటే ఈ లోక జ్ఞానముతో పిల్లలు మనం పెంచలేము, కానీ దేవుని యొక్క జ్ఞానముతో మాత్రమే మనం వాళ్ళు పెంచితే మనకి కూడా వారు మంచి గౌరవాన్ని తీసుకొస్తారు. అలాగే దేవుని మార్గంలో కూడా వాళ్ళు సరిగా నడుస్తారు. మరి వాళ్ళకి కోపం రేపొద్దు తల్లిదండ్రులారా అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చాలామంది తల్లిదండ్రులు చేసే మిస్టేక్ ఏంటంటే పిల్లలు మన ఎదుట ఉండగానే బూతులు మాట్లాడుతూ ఉంటాం, తిట్టుకుంటూ ఉంటాం. అలాగే తండ్రులు తాగొస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే మన పిల్లలు ఒరి నీ అమ్మానంగానే చాలా హ్యాపీ అయిపోతాం. తిడుతున్నాడని అతననరా, బావననరా, మావననరా, ఒరే అనరా, తంతాననరా. ఇవి మన పిల్లలకి మనమే నేర్పిస్తున్నాం, ఈ మార్గంలో నడవండి అని. మరి రేపొద్దున మనకు మంచి పేరు తీసుకురావంటే పిల్లలు ఎలా తీసుకొస్తారు? ఈ చిన్నతనంలో మనం తన్నమని చెప్పేస్తే రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళు తంతారు. ఈ చిన్నతనంలో బూతు మాటలు మాట్లాడండి అని రేపిస్తే రేపు పెద్ద అయిన తర్వాత అదే మాట్లాడతాడు. అదే ఈ చిన్నతనంలోనే మనం మాట్లాడే విధానం వారికి అర్థమయ్యే రీతిలో బూతు మాటలు వారి ఎదుట మాట్లాడక, తాగుబోతులు గాను, తిరుగుబోతులు గాను, తిట్టుకునే వారుగా గాను మనం ఉండక, తల్లిదండ్రులమైన మనము సరైన మార్గంలో పిల్లలను పెంచడానికి మనము సరిగా ఉండి వాక్యాన్ని వింటూ సరిగా దేవుని మందిరానికి వెళుతూ దేవుని జ్ఞానాన్ని సంపాదించుకొని దేవుని నిలబడగలిగితే ఖచ్చితంగా మనము దేవునిలో పిల్లలను మంచిగా పెంచుతాము. అలా పెంచినప్పుడు దేవుని వాక్యం అంటుంది వారు మనకు మంచి పేరు తీసుకొస్తారు. అలాగే పిల్లలు ఆశీర్వాదంగా గాను మేలుకరముగా గాను ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీకు నేను తెలియజేసేది ఏంటంటే పిల్లలు కోపపడే రీతిలో తల్లిదండ్రులుగా మనం ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు. మనం పిల్లల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, రేపు నేను పెద్ద ఈ మంచాన్ని పడ్డాక నా కూతురు నా కొడుకు కొంచెం ఒక ముద్ద అన్నం పెట్టి నా గొంతులో కొంచెం నీళ్లు పోస్తే చాలని. అలా ఉండాలంటే చిన్నతనము నుంచే దేవుని మార్గంలో బిడ్డలు మనము నడిపించాలి. ఆయన శిక్షలోను బోధలోను పిల్లల్ని పెంచనని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనము సరైన మార్గంలో ఉంటూ సరిగా పిల్లల్ని పెంచుతూ కుటుంబం అంతా కూడా దేవుని నామానికి మహిమకరంగా బ్రతకాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.